దోచుకున్న వారికి దోచుకున్న అనే రీతిలో అక్రమ కట్టడాలు ఊపందుకున్నాయి. స్థానికుడు అండదండలతోటి స్థానికేతరులు గృహ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. నిరుపేదవానికి గృహ నిర్మాణ పనులను చేపట్టేందుకు ఆ ప్రాంతంలో స్థలాలు ఉండవు. కానీ ధనవంతులు ధనికులకు పుట్టినిల్లుగా కబ్జా చేయడానికి ఉప్పరపల్లి అడ్డాగా మారింది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామం శాకరాజుపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 262 నందు సుమారు 5 సెంట్ల స్థలంలో స్థానికుడు అండదండలతో స్థానికేతుడు గృహ నిర్మాణం చేపడుతున్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవటం లేదంటూ ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం స్థానికుడు జింకా నరసింహ మాట్లాడుతూ ఉప్పరపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 262లో జోరుగా అక్రమ గృహ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రెవెన్యూ సిబ్బందికి సమాచారం తెలిపినా నిలుపుదల చేయలేదని, స్థానికుడు అండదండలతో జోరుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి, లేఅవుట్లో ఉన్న రహదారులు కూడా తొలగింపు చేపట్టి నిర్మాణ పనులు చేశారని, అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, పేదవానికి గృహ నిర్మాణం చేపట్టేందుకు స్థలాలు ఉండవు. కానీ అక్రమార్కులకు పుట్టినిల్లుగా ఉప్పరపల్లి అడ్డాగా మారి దోచుకున్న వారికి దోచుకున్న రీతిలో కబ్జా చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం సమగ్రమైన విచారణ చేపట్టి అక్రమ గృహ నిర్మాణ పనులు అడ్డుకోవాలని తెలిపారు. ఈ విషయమే వీఆర్ఓ హరికృష్ణన్ వివరణ కోరగా సర్వే నెంబర్ 262లో అక్రమ నిర్మాణ పనులు జరిగి ఉంటే రికార్డు పరిశీలించి మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు ఆదేశాలతో జేసీబీ యంత్రాలతో అక్రమ గృహ నిర్మాణ పనులు తొలగింపు చేపడతామన్నారు. ఇంకా నరసింహులు ఉప్పరపల్లిలో 262 సర్వే నెంబర్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయని నేను కలెక్టర్ ఆఫీస్కి పెట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టినా ఎవరు కూడా వాళ్ళకే స్పందించుకుంటారు. వాళ్ళ ఆస్తులు ఏముండే మనకు తెలియదు, డబ్బు ఏముందో తెలియదు. ఒక రాజకీయ పరంగా ఏ పార్టీ వచ్చినా వైసీపీ ఉంటే వైసీపీ మాది, టీడీపీ ఉంటే టీడీపీ మాది. ఎవరు వచ్చినా డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, లేని వాళ్ళకి చేయటం లే. ఈ 56 ఫ్లాట్లో కూడా మా నాన్నగారి పేరుతో కూడా పట్టా ఉంది. ఉన్నా కూడా నేను పోయి అడిగినా కూడా నాకు కూడా ఎవరు సపోర్ట్ చేయటంలే. నా స్థలం కూడా ఆక్రమించుండరు. ఈ స్థలాలన్నీ ఎవరి పేర్లతో ఉన్నాయో ఎంఆర్ ఆఫీస్ కూడా తెమ్మని చెప్పండి, స్థలం గల్లని రమ్మని చెప్పండి. ఎవరైనా కూడా చూసి ఎవరికి న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నీ ఎన్నికలు కట్టే సర్వే నెంబర్ ఎంత? 262. స్థానిక వాళ్ళు బయట వాళ్ళు స్థానికంగా ఉన్నోళ్ళు కాదు, కానీ కట్టించేది మాత్రం స్థానికంగా ఉన్నోళ్ళే. మేరు పాండురంగయ్య, గురుదేవు, కరస్పాండెంట్ రామకృష్ణయ్య, ఇవన్నీ కూడా మీరు వీడియో చూసుకోండి. కాబట్టి ఈ వేసినట్టు అన్నీ కూడా వాళ్ళు కట్టించిన వాళ్ళ స్వాధీనంలో ఉండేవి. ఇంకోటి ఏంటంటే ఇంకా స్కూల్ కాడికి వస్తే అది కూడా చెప్తా. స్కూలుకు కాంపౌండ్కు స్కూల్కు ఆనుకొని పూలు నాటిండ్రు. ఆ మధ్యలోటి కూడా ఫ్లాట్లు వేసి అమ్ముతాండ్రు. సాయిబుల వాళ్ళు ఏ రోజు కనీసం ఒక 20 ఏళ్ళు లేనిది స్థానికులు సాయిబుల వాళ్ళు ఇక్కడ తీసుకున్న వాళ్ళు వాళ్ళది కూడా ఆపేసి ఉండరు. పని ఎందుకు ఆపినారో మనకు తెలియదు, అవకతవకలు ఉన్నాయని. వాళ్ళది ఆపినప్పుడు ఆ స్కూల్ పక్కనే ఎట్టిస్తారు, అది కూడా అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పాలి ఎవరైనా సరే న్యాయబద్ధంగా అనుకుంటే.